నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారులా మనలందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగా ఉన్నాములా. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాము. ఇంకా ఈ రోజు వీడియో కొంచెం ఫన్నీగా ఉంటది. అయితే ఈవినింగ్ వీడియో నిన్న మొన్న పెట్టలేదు కదా, ఈ రోజు కొంచెం టైం కుదిరింది. నా మీకోసం ఈవినింగ్ వీడియో అనేది తీసుకొచ్చినాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. అట్లనే హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. హైప్ పాయింట్స్ అనేవి చాలా యూజ్ అయితే ఇలా మనకు. కాబట్టి మీరు హైప్ పాయింట్స్ ఇస్తే మాకు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇలా ఎంతో కొంత సాయం చేయండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం పదండి. ఓ పిల్ల, అయ్యో నువ్వు మా ఊరి బక్కి తాతవు కాదు? అవునవును పిల్ల, బాగానే గుర్తుపట్టినావు. కానీ ఇక నీ మొగడేందమ్మా నన్ను గుర్తుపడతలేడు, నిన్ను ఏడు చూసినా కానీ నాకు యాదకి వస్తలేదు అని అంటుండు. ఇక ఆయన ఎందుకు అనాలి కానీ నేను ఇట్లా గుర్తుపట్టలేదు నీ మొగన్ని. ఇక ఇప్పుడే కలిసిర్రు. ఇక నిన్ను అడ్మిట్ చేసిన సంగతి మరి మీ అమ్మ మీ అయ్యే చెప్పరా అమ్మ? ఒక రోజు అయ్యుండి నాకు ముందుగా నీ చెప్తే జరా పేమెంట్ తక్కువ చేపించి జాయిన్ చేపిస్తా కదా. ఏమో తాత, నాకు అంత ఎరకలేదు. ఇక మా ఊళ్ళో చిన్న జాయిన్ చేస్తేనే ఇగో జర నిమ్మలమైంది పానము. మస్తు ఆయాసం అవుతుంది, మస్తు ఉబ్బసం అవుతుంది, శాతం అయితలేదు. జర డాక్టర్ని తీసుకురాపో తాత. అరే గట్లనే ఉంటది పిల్ల, ఇక మొదటి కాన్పు కదా, ఇక జర ఆయాసం అయినట్టు అవుతుంది. కానీ ఏం టెన్షన్ పడ్డకు. ఇక అవన్నీ మామూలైతే గిసొంటి మస్తు మస్తు ఇంకా ముందు ముందు ఉన్నాయి పడు నీకు. ఓ కంతప్పుడు వెళ్తా రావు. అయ్యో గట్ల మాట్లాడుతున్నావేం తాత? నా భయం నా బాధ నాకే ఉంటే నువ్వేంది గట్ల జోకులు చేస్తావు? ఏ గట్ల కాదు పిల్ల, ఇక మన్మరాలు అవుతావని జర పరాశ్రమ ఆడుతున్నా గానీ ఏం ఫీల్ కాకు. సరే సరే నేను డాక్టర్ దొరికొస్తా గానీ మరి పోతప్పుడు నీ మొగంతోని ఇక 1116 కట్నం పెట్టిచ్చే తీసుకుపోవాలి. పిల్లగాడ పుడితే ఇక పిల్లగాడ పుట్టిననుకో 2016 రూపాయలు పెట్టాలి, సరేనా? సరే సరే తాత, కాంత అయితే మంచిగా కానీ ఇక డెలివరీ మంచిగా అయిందనుకో మీరు అన్నట్టు ఇప్పిస్తుంది మా ఆయనతోని. గదే అంటున్నా. ఇక మీ అమ్మకు పురుటి పెట్టిరనుకో మీ అమ్మ ముందే గచ్చు మొకంది. ఇక ₹1 ఇస్తానుకో 10 మాటలు ఆలోచిస్తుంది. మీ అమ్మ గురించి నాకు ఎరకలేదు, నీ మొగంతోనే పెట్టియాలి ఫస్ట్ కాన్పు. సరే సరే తాత, జర డాక్టర్ తీసుకురా పోవా. డాక్టర్ ఇంకా రాలేదమ్మా, ఒక 20 నిమిషాలు అర్ధగంట అయితే వస్తాడు. కానీ నీకు ఏమైతుంది చెప్పు కదా, అంత మామూలు అయితే నీకు నొప్పులు ఊటకు వచ్చినప్పుడు అప్పుడు నేను ఇక్కడిక్కడనే తిరుగుతుంటే అప్పుడప్పుడు వచ్చిపోతా, నాకు చెప్పు. నేను డాక్టర్ని ఎంబటే ఫోన్ చేశాను పిలిపిస్తా, లేకపోతే డాక్టర్ వస్తాడు. అప్పటి వరకు నీకు ఊటకు నొప్పులు వస్తేనే పిలుగు, లేకపోతే డాక్టర్ రాడు, నిన్ను చూడడు. గ్లూకోజ్ అయితే వచ్చిందంట కదా నిన్న, మరి ఇంకేంటి? పెట్టింది కానీ ఆయుసం తక్కువ అవుతుందా అన్నాడు. ఏడ తక్కువ అవుతుంది తాత, మస్తు ఎగపోతే వస్తుంది. రేగా ఎగపోతే ఎందుకమ్మా, నువ్వు ఏదో టెన్షన్ పెట్టుకుంటున్నట్టు, నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్టు నువ్వు బాగా, అందుకే గట్ల అవుతుంది. కానీ ఏం టెన్షన్ పెట్టుకోకు, అంత మంచిగానే జరుగుతుంది. కానీ నువ్వు ఎవరి గురించి బాగా ఆలోచిస్తున్నట్టు నువ్వు. ఏం లే తాత, మా వదిన వచ్చిందా, బయట కనిపిస్తుందా మా వదినే? ఏ పిల్ల, మీ వదిన రాలే అది వస్తుంది. ఇంకా దానికి ముఖం ఉన్నది. ఇక మీ అమ్మతోని మీ అన్నతో పంచాయతీ పెట్టుకున్నంతే కదా, జోరు పంచాయతీ పెట్టుకుని వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయిందంటే ఇక వస్తా అదిగా తీరా నువ్వు అన్నాక 21 చేస్తారు చూడు. ఇక అవి పనులు అన్నీ అయిపోతే బాలంత పనులు అన్నీ అయిపోయినాక మెల్లగా వస్తారు చూడు. అమ్మో, దానికున్న తెలివి ఎవ్వరికి లేదు బిడ్డో. అవును తాత, ఇక మా అమ్మకు శాతగా కన్నిండాలు చేసుకుంటా పోతుంది. నాకే పానం అంత అనిపిస్తుంది. ఇక ఏం చేస్తామమ్మా, కొడుకులు ఉంటే బాధ, కోడలు ఇంటి వస్తాయి అని అదొక టెన్షన్ పడ్డది. కానీ నువ్వేం ఆలోచించదు. కానీ నిమ్మలంగా అయితే గాను. మీ అమ్మ మస్తు పైసలు ఉంటుంది మీ అమ్మ దగ్గర, మందికి మిత్తిలకు ఇస్తుంది. ఆ మిత్తిల పైసలు తీసుకొచ్చి నీ కాన్పని తెల్ల తీస్తుంది, నీ ఖర్చులు అంతా తీస్తుంది. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఏమున్నా మీ వద్ద గురించి ఆలోచిస్తున్నట్టున్నావు కదా, నువ్వు గదే టెన్షన్ ఉన్నట్టుంది నీకు. చూసినావు మనిషి ఎట్లా ఏగపోస్తున్నావో. ఏం టెన్షన్ పెట్టుకోకు, దాని సావాలు చేస్తారు వస్తారా లేకపోతే లేదు. దాని గురించి నీకెందుకమ్మా, మీ అయ్యా నీ మొగడు మీ అత్త అందరు బయటనే ఊరు వాళ్ళందరూ ఉన్నాక దాని గురించి ఆలోచిస్తావేందమ్మా నువ్వు ఊకా. సరే తాత. అమ్మా ఛాయ్ అన్న తాగుడు పారాదే. ఏమొద్దు బిడ్డ, జరైనాక డాక్టర్ వచ్చినాక ఇక చెల్లెని చూసి ఏమేమి చెప్తాడో ఇక ఆయన చెప్పినాకనే నా పానం నిమ్మలం అవుతుంది. అప్పటి నుంచి ఎక్కడ అవుతుంది కానీ పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టబుద్ధి అవుతలేదు బిడ్డ. ఏమొద్దుకో, జరైనాక నేనే వేరే ఆగొస్తా గాని. ఏమోనే నీకేరుక, చెల్లె గట్లనే టెన్షన్ పడుతుంది, నువ్వు గట్లనే టెన్షన్ పడుతున్నావు. ఇక మా అత్త ఫోన్ చేసింది ఇప్పటిదాకా.
ఇక నేనే వస్తున్న అల్లుడు టిఫిన్ బాక్స్ తీసుకురా అనంటే ఏమొద్దు అత్తమ్మ అంటే అయ్యో పల్చగా టమాటా చారు చేసుకొస్తా గుడ్లు ఉడకబెట్టుకొని వస్తా ఇంత మిరాల పొడి కట్టుకొస్తా బాలంత కంటే ఇంకా మా చెల్లె అనలేదు ఇష్టం ఉంటే చూసిపోదురాదు కానీ ఇక టిఫిన్ బాక్స్ ఇట్లా ఏమొద్దు అత్తమ్మ మా వాళ్ళు తీసుకొస్తారు అని చెప్పిననే. ఆ మంచి పని చేసినావు తియ్యి. దాని బువ్వ దాని కూర మనకెందుకు బిడ్డ, మనోళ్ళు తెస్తారు తియ్యి. అవును గాని చెల్లెళ్ళు అత్త రాకపాయే. ఇప్పటిదాకా బావని అడిగింది ఇక మెల్లగా వస్తుందంటే జర పని ఉందంటే బ్యాంకు కాడ అత్తమ్మకు ఇక మెల్లగా వస్తా ఏమన్నా తింటారా అత్తమ్మకి ఇట్లా ఏమైనా తీసుకురానా అని అడుగుతుండే బావా. ఇప్పుడే ఏమొద్దు తీ బిడ్డ, ఆకలి అయితే లేదు. ఇక జరైనాక తింటా గాని మరి బావ అట్లనే వచ్చి తానం ఇట్లా చేసుకొని రమ్మని పో బిడ్డ. పోయి వస్తాడేమో ఇంటి దాకా. ఇక వాళ్ళ ఇంటికి ఏం పోతాడో మస్తు దూరం ఉంది, మన ఇంటికే పోయి రమ్మని పో. సరే సరే నేను చెప్తా గానీ అది ఇట్లా ఫోన్ చేసిందానే మీ కోడలు. అదా ఇంకా చేస్తా, అవి నాకు ఫోన్ చేసేంత ముఖం ఉన్నది బిడ్డ దానికి. ఫోన్ చేస్తలేదు, ఏం చేస్తలేదు. మీ అత్తనే చేసేటట్టుంది, 2 సార్లు చేసేటట్టుంది, నేను ఎత్తలేదు. దాని ఫోన్ నేను ఎందుకు ఎత్తా? నా గురించి దాని బిడ్డకు అవసరం లేనిది ఆ వాళ్ళ గురించి నాకేం అవసరం చెప్పండి. నేను ఫోన్ ఎత్తలే, ఏం ఎత్తలే, నీకు చేసి మాట్లాడినా. అది ఏమొద్దు, దాని బువ్వొద్దు, దాని కూరొద్దు, మన గతి లేకనా ఏమొద్దుకో. తెస్తా అంటే ఒకవేళ తెచ్చిన ఇట్లా నేను ఆ బువ్వ ముట్ట కూర ముట్ట తింటే నువ్వు తిను. నేనేం తింటానే దాని బువ్వ దాని కూర. మరి దానికి ఇంతనన్నా చోయిందా మా ఆడవిల్ల దవాఖానలో అడ్మిట్ అయిందంట మరి ఎట్టెట్టుంది ఏం కథ అని ఇంతనన్నా చింతుందా బద్మాష్ దానికి. ఆ మా అత్త ఒకటే శాతనయ్యే శాతగాక ఎట్లా చూసుకుంటుంది నా మొగడు ఎట్లుంటుండు ఆయనకి ఇంత పీకర్ లేకుండా బద్మాషిది శాతనైతే లేదని పడుకున్నంత. సరే సరే తీయమ్మ మనకి ఇట్లా అవసరం రాదు అప్పుడు చూపిద్దాము. వాళ్ళ అమ్మ ఆమె ఇద్దరే ఉండరే దానికి. ఇంకా రేపు రేపు దాని తమ్ముని పెళ్లి అయితే అప్పుడు తెలుస్తుంది దానికి ఆట కనిపిస్తుంది ఆగు. గదే బిడ్డ, నేను గట్లనే ఊకుంటున్నా. ముందుంది ముసల పండుగ, అప్పుడు ఎరక కాదా దానికి. ఇట్లా దానికి ఒక తమ్ముడు దానికి ఒక మడతలు వస్తుంది. అప్పుడు దాని తిమ్మిరి వెళ్తే రాగు ఏదో అనుకుంటుంది అది గాని. అత్తమ్మా చెప్పయ్యా, ఏడిపోయినావు ఇంతసేపు? గిడ బయట కూర్చున్నా ఇక అమ్మ ఫోన్ చేసింది ఎట్లా ఏం సంగతి ఎన్ని పైసలు అయితే మరి తీసుకురానా ఎన్ని తీసుకురాను అని ఫోన్ చేస్తే ఇక అట్లనే మాట్లాడుకుంటా కూర్చున్న అత్తమ్మ. చాయ్ అన్న తాగుదురా లేకపోతే ఏమన్నా తిండురా అత్తమ్మ పొద్దుగాల నుంచి మీరు అట్లనే ఉన్నారు. ఇప్పుడు ఏమొద్దు బిడ్డ, షాయొద్దు ఏమొద్దు. ఇక డాక్టర్ వచ్చినాక కవితమ్మ గురించి ఏమంటాడో జర అదే టెన్షన్ అవుతుంది బిడ్డ. జర ఏదో ఒకటి చెప్పినాక గప్పుడు ఏదైనా తిండి గాని షాయి గాని అప్పుడే పోతాయి బిడ్డ. నా పానము అప్పటిదాకా సరిలేదు. జర ఏమనుకోకు బిడ్డ. అరే గట్ల అంటే ఎట్లా అత్తమ్మా జర చాయో మంచి నీళ్ళు తాగుతేనేమో పానం మంచిగా అవుతుంది అల్కగా అవుతుంది. నువ్వు టెన్షన్ పడుతున్నావు ఆడ నీ బిడ్డ టెన్షన్ పడుతుంది. అలా వదిన రానందుకో ఏమో మస్తు టెన్షన్ పడుతుంది. మా వదిన వచ్చిందా ఒకటే పని సరితక్క గురించే అడుగుతుంది అత్తమ్మా. అవును బిడ్డ, ఆ పోరికి పానం అంతా వాళ్ళ వదిన మీదనే ఉంటది. వాళ్ళ వదినేమో పట్టించుకోదు. ఈమెనేమో మా వదిన మంచిది, మా వదిన అది చేస్తుంది ఇది చేస్తుంది అని ఏదో ఊహించుకుంటది కానీ ఆడేం ఉండదు. వదినకు మరదలంటే ఓ ఇంత కోపమాయే. ఆ ఇక ఈమెనేమో వదిన గురించే ఆలోచించుకుంటూ కూర్చుంటది. ఏం చేయాలో చెప్పు బిడ్డ. ఇక ఏం చేస్తాం అత్తమ్మ ఆమెకు అట్లా వదిన మీద ప్రేమ ఎక్కువ ఉంది. ఇక సరితక్కకేమో తెలుస్తలేదు మా మరదలు ఇక మంచిగా ఉంటది నాతో నేను ఇట్లా మంచిగా ఉండాలని ఆమెకు తెలుస్తలేదు. ఇక సరే సరే రేపు రేపు తెలియదా అత్తమ్మ చెప్పు ఈమెమో కుక్కనే ఫీల్ అవుతుంది. గాదానికి టెన్షన్ పడుతున్నట్టుంది నాకు తెలిసి చెప్తలేదు బయటికి చెప్పుకుంటలేదు కానీ అదే మా వదినే నా కోసమే భయపడిపోయింది బాధపడిపోయింది పని ఎక్కువైతుందని గా టెన్షన్ పెట్టుకున్నట్టుంది. అందుకే ఏమో భయపడుతుంది. బావా నడు బావా చాయ్ తాగుదు బా నేను రాపిస్తా. ఏమొద్దు రా బొమ్మది ఇప్పుడు చాయ్ ఏమొద్దు కానీ ఇంటి దాకా పోయి నేను స్నానం చేసి సత్తమ్మా. ఓ బిడ్డ, మీ ఇంటి దాకా పోయేసరికి ఓ మస్తు టైం పడుతుంది. గంట దూరం ఏం పోయేస్తావు బిడ్డ. మా ఇంటికి పోయి స్నానం గిట్ల చేసుకొని ఇక ఇంత బువ్వ వండిన పొద్దుగాలనే ఉడుకుడికే ఉండొచ్చు. తిని రాపో బిడ్డ. సరే సరే అత్తమ్మ మరి పోయి వస్తుంది నా బట్టలు ఆనే ఉన్నాయి కదా 2 జతలు. ఇక పోయి తానం గిట్ల చేసుకొని ఇంత తిని వస్తుంది మరి మెల్లగా. అమ్మకి ఇట్లా టిఫిన్ తీసుకొస్తానది మీకు తినుర్రి. సరే సరే బిడ్డ మంచిది. జర తాళము ఆడ బయట దువ్విట్ల పెట్టింది చూడు మీ బామ్మర్ది, ఆనే ఉంటది. జర తీసుకొని పోనాయన ఏమనుకోకు. ఆగు చూసినావురా మీ బావ ఎంత నిమ్మలమైన మనిషో. ఎంత నిమ్మలంగా ఉంది చూడరా ఆయన గుణము. గట్లుండాలిరా. ఇక కవితమ్మ గట్లనే ఉంది, ఆయనది గట్లనే ఉంది. ఇద్దరే దొరికిరు మనకు గాని. ఇక గట్లుంటే ఇక ఆడవిలో ఎట్లున్నా మనకు టెన్షన్ ఉండదు బిడ్డ. అవునమ్మా నిజంగా బావగుణం చాలా మంచిది. ఏడికి పోయినా 10 రూపాయలు నన్ను జేబులోకి తీయనీయడే. ఏడ చూడు ఖర్చు ఇంకా ఖర్చు పెడతానే ఉంటాడు. ఎందుకు బావా అన్నిటికాడ నువ్వే పెడతావా అంటే నేను ఉన్నది ఎందుకురా బామ్మడిది నిన్ను చూసుకోనికనే కదా మీ అక్కని మీ చెల్లెని పుణ్యానికి ఇచ్చినవరా నాకు. ఎల్ల కాలం మిమ్మల్ని చూసుకోవాలి మీ అమ్మను మీ నాయనను మీ చెల్లెని నిన్ను అందరిని చూసుకునే బాధ్యత నాదిరా అని అంటాడే. ఎంత మంచిగా చూడే బావగుణం నిజంగా.
అవును బిడ్డ. ఇక గదే ఇక కవితమ్మ వాళ్ళ వద్ద గురించి బాధపడుతుంది కదా. ఇక బావ ఇట్లా అనుకుంటుండొచ్చు వాళ్ళ వద్ద గురించి ఇంతెందుకు బాధపడుతుంది. ఆ ఏం చూస్తుందని అని నీ పిల్లల గురించి ఎంత తిట్టుకుంటున్నారా మనసులా. నేను కదే అనుకుంటున్నానే, ఇక మీదికి అనుకోకున్నా లోపల అనుకుంటాడు కదా. ఆమె వల్ల నా పిల్లం ఇంత బాధపడుతుంది, ఇంత టెన్షన్ పడుతుంది, ఆమె ఒక్కసారి వచ్చి చూసిపోతే ఏమాయే, నా పిల్లంకి వేసి పెట్టనీకి ఆమెకు శాతన కాలేదా, అంత బాధ ఏమైందో అని ఎంత ఆలోచిస్తుండోనే బావా. ఓయమ్మో ఇలా ఊర్లో ఒక్క పిల్ల కనిపిస్తలేదురో. ఎక్కడ పోయిర్రో? ఓ పెంటమ్మా, ఏం చేస్తున్నావు? ఏముందక్క చెయ్య, ఒక్క పిల్లకు ఇయ్యమంటలేరు ఊర్లా, ఎక్కడ పోయిర్రో అని చూస్తున్నా. అవునుగా చెల్లె, ఎవ్వరు కనిపిస్తలేరు. తిన్నవా? ఏడక్క ఇంకా తినలేదు. ఇక చాయ్ పెట్టుకొని తాగినా. ఎవరన్నా నిలబడి మాట్లాడతారేమో ఇంతసేపు మాట్లాడదామని బయటికి వెళ్ళినా. ఏది ఒక్క పిల్ల కనిపిస్తలేదు. ఇక నువ్వు వచ్చినావుగా దాదాపు కూర్చొని మాట్లాడుకున్నాంత అక్క. టైం పాస్ అవుతలేదు, ఎక్కడ పొద్దుపోతలేదు. ఓ చెల్లె, మీ ఆకిట్లా నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు వేసిరుగా నిమ్మ కుచ్చి ఊసిని. అవును కదక్క, యువతది ఏలంజ వేసిందిరా. నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు కుచ్చి అగో 3 నిమ్మకాయలు 3 పచ్చిమిరపకాయలు ఆ యువతది వేసింది. నేనే అలకవ దొరికిన అది నా ముందట్నే నా ఇంటి ముందట్నే తెచ్చేసింది యువత సంతి. ఏమోగా చెల్లి, నేను ఇప్పుడే చూస్తున్నానేమ్మా. నా మీద డౌట్ పడేవు నువ్వు. నాకు గసంటి శాతలు రావు చెల్లి. నిన్ను నేనెందుకు అంటున్నా అక్క, యువత అది వేసిందని దాన్ని తిడుతున్నా వేసిందని. నిన్నెందుకు అంటున్నా అక్క, నువ్వు శరానికి వస్తున్నావు. ఏమో చెల్లె, పుసుక్కున నేనే చూసి నేనే మొత్తం మొదలు చెప్పిన కదా. ఇక నా గురించి అనుకుంటున్నావేమో, నా మీద డౌట్ పడుతున్నావేమో అని అనుకుంటున్నా చెల్లె. ఏ నిన్ను నేనెందుకు అంటున్నా అక్క, యువత అదేసింది సంతి దాన్ని తిడుతున్నా. దానికి అడుపుడు కదా, నోట్ల మన్ను పోయే దాని ఇంకా పీని వెళ్ళా, దానికి దత్తర్లు పుట్టా. యువత అది నేను అలక దొరికినానక్క, నా ఇంటి ముందర వేసిపోయిందా సంతి. నేను ఇట్లా కనిపిస్తున్నా నిమ్మ యువతికి పాపం చేస్తున్నానే నేను. నన్ను చూసి తోరుస్తలేదు ఈ ఊరి అంటారు. ఇక పోనీ తీసేలే, యువత అదేసింది కట్టితుంది శవతలకి పో. ఇక నింగళంలో కాల్చిపోవేమ్మా. షీ శవ శవ పాడుగాను. నేనెందుకు ముట్టుకుంటాక, యువతలందరూ తిప్పేసింది నా ఇంటి ముందట. నేను తీసేస్తాను. మరి తీసేయకుంటే ఎట్లా నిమ్మ? ఎవరు తీసేస్తారు? నువ్వు తీసేయకుంటే ఇప్పుడు వేసింది అవుతావు మనకు తెలుస్తుందా, లేకపోతే అదంతలో వచ్చి తీసేస్తుందా? నువ్వెంత తిట్టినా శరవడరు చెల్లె. వేసినోళ్ళు తిడితే తిట్టుకొని దానికి కలుగుతాయి అని గట్టిన అనుకుంటారు చెల్లె. మన ఊరోళ్ళు మంచోళ్ళు కాదమ్మా. అది ఇంకా చాలా సేపు ఉందనుకో, నేను ఈ మొగడు చూడకుండా దొక్కిందనుకో, ఇక ఉన్నదే పో నీకు. ఆలస్యం అంతా చుట్టుకొని మీ ఇంటి ముందరికి వస్తుంది, మీ మీద పడుతుంది. ఎందుకు వచ్చిన బాధనేమ్మా, కట్టితో నాటుసంతని ఇక లింగాల మీద కాల్చిపోవేమ్మా, మొత్తం పోతుంది. ఇది గీడ ఒక సీకు ఉంది కాబట్టి అమ్మా, ఈ సీకుతో నచ్చుంటు అనుకో. ఇక వాటి చెల్లె యువతో సంతి అడ్డమైనది నా ఇంటి ముందర తెచ్చేసింది. నిమ్మకాయలు తీసేసి తిప్పేసి నేను అంతా కనిపిస్తున్నాను ఆ సంతికి. నేనే దొరికిందా లేకపోతే ఇక 3 తొవ్వల నడుమ కట్టకురా నాయన, కట్టకురా నాయన, ఇల్లు వద్దు మంచిగా ఉండదు, ఆ దిష్టి తీసి తిప్పేసి మా ఇంటి ముందర వేసిపోతారు అని ఏ పక్కనతో చెప్తున్నా. వీడింటాడు నా మొగడు బద్మాషుడు కాబట్టి ఇటువంటి జరుగుతున్నాయి. ఏం చేయాలమ్మా, నా పానం మీకు కొత్తదా ఏంది? నా పానం ఉంది మంచిగా ఉండదు పాడయ్యి. ఏమైందే అట్లా గరం గరం అవుతున్నావు? ఏం గమ్మంటున్నావయ్యా, పొద్దుగాల నేను లేచేసరికి అగో 3 నిమ్మకాయలు 3 పచ్చిమిరపకాయలు దానికి గుచ్చి సీకు గుచ్చి ఇక నాడు ఆకిట్లు వేసిపోరయ్యా మన ఇంటి ముందట. యువతిని తిట్టాలి, ఏ సంతిని తిట్టాలి చెప్పు. ఇప్పుడు యువతో మనకి ఎట్లా ఎరుకైతుంది? తీసేసుకొని తిప్పేసుకొని మనకి ఇంటి ముందట వేసాడు ఎంతవరకు న్యాయం చెప్పు. అయ్యో, ఎవరే వాళ్ళు? ఎవరో మనకే మెరుక. ఇక ఆకిలుకుదామని గట్ల నిలబడ్డా సేపు. ఇక లక్ష్మక్కతో మాట్లాడుతున్నా. ఇక నువ్వేమో తాగొచ్చి తందనాలు ఆడుకుంటావు, నువ్వు గురుకలు కొట్టుకుంటావు అంటావు. ఇక నేనేమో అలసిపోయి పానం పని చేసి అలసిపోయి నేను అంట. ఇక మా బట్టిలో ఎవరన్నా చూస్తే మా బయటకు వచ్చి ఇక పొద్దుగాల నేను నిలబడసరికి ఇప్పుడు లక్ష్మక్క చెప్తుంది, అగో వెమ్మ నిమ్మకాయలు తిప్పేసి మీ ఇంటి మీద ఆసుంటే పో అని అంటుంది. అప్పటిదాకా నాకు ఏం ఎరుక. నిన్ను అప్పటి నుంచి చెప్తున్నా నేను, 3 బాటలు నడుమ గట్టకయ్యా మంచిగా ఉండదు మనకు. ఇక తీసేసి తిప్పేసి ఇక పిండ కూడా అంటే ఈడనే వెతికిపోతారు. కట్టకరా నాయన అంటే నువ్వు నా వాటినవా? నా వాటినప్పుడు కట్టినవు అగ చూసినావు గిసంటి చూడాలి. ఇక చిన్న పిల్లలు ఉంటే ఇక ఆగమే అవుతుండే మన బతుకు. ఓ పెంటయ్య, ఇది ఏం ఆలోచిస్తారు? అయ్యింది ఏదో అయిపోయింది కానీ ఆ నిమ్మకాయలు ఆ సీకుతో అసుంటా అని లింగలాల మీద మంట పెట్టి కాల్చుకొని రాపో. కాలుస్తే మొత్తం పోతుంది. సరే సరే, నేను కాల్చొస్తా కానీ పోవేమో, నువ్వు టెన్షన్ పడకు. ఏం కాతి ఇవన్నీ నమ్ముకుంటా కూర్చుంటావేందేమ్మా నువ్వు? పోని పోని ఊకో. పోనీ పోనీ, నీకు అట్లనే అనిపిస్తుంది. ఏదైనా పానం మీదకి వచ్చేదాకా నీకు అప్పటి వరకు తెలియదు ఊకో. ఏం బాధ అక్క, ఈ బాధ పాడుగాను. ఈ ఎవరిని తెచ్చినా ఇప్పుడు నేను కాదంటే నేను కాదంటారు. ఎవరని నాకు ఎట్లేరుకు అవుతుంది అక్క. ఇప్పుడు నిన్న అమాసనేమో ఇక అమాస నాడు తిప్పేసినట్టుర్రు. ఇక అది సంతి యువత వేసిందో కానీ మరి ఆ సుంట వేసారు కట్టకాను 3 బాటలు కడగా కడేస్తే కాదాక నా ఇంటి ముందట్లే దొరికినాగా సంతికి. అంటే ఇక రోగాలన్నీ వాళ్ళకి ఏమేమి ఉన్నాయో
ఇవాళ దయ్యాలు భూతాలని మా ఇంటి మీదకి రావాలనా? ఏ పోనీ తీసేళ్ళే, నువ్వైతే దొక్కలేదు కదా, నీ మోడు ఇట్లా దొక్కలేదు కదా. ఇక అసలు దాన్ని కాల్ చేస్తే మొత్తం పోతా చెల్లె, దాని మీద శక్తి ఉన్నంత కాడికి పోతది. నువ్వు ఎందుకు ఇక అంత పికర్ చేస్తున్నావు? పోనీకో. ఆగో చూడక్క, డక్కు డక్కు మంటది పానం అంతా. ఆగో ఓ పిల్లగా, నువ్వు రామ్లక్కొల్ల అల్లుంది కాదు, కవిత మొగన్వి కాదు? అవునవునవ్వా, నేను కవితల మొగన్నే బాగానే గుర్తుపట్టినవు. బాగుర్రా? ఓ లక్ష్మవ్వ, బాగున్నావా? బాగున్నామయ్యా. మీ అమ్మ మీ నాయన అందరు మంచిగుర్రా అయ్యా? మంచిగున్నాం అవ్వ. తిన్నరా? తిన్నాం నాయనా. అవును, నేను అడుగుదామని మర్చిపోయినా. మీ అత్త ఏ కవితను తీసుకొని దవాఖానకు ఎడుకోబోతుందయ్యా, మరి ఎట్లుంది నీ భార్యకు? ఇంటికాడికి తీసుకొచ్చిరా, దవాఖాననే ఉందా? దావకాననే ఉందవ్వా. ఇక అడ్మిట్ చేసుకుని 2 రోజులల్లా ఇక ఆపరేషన్ కానీ నార్మల్ కానీ డెలివరీ చేస్తాము. 2 రోజులు టైం ఇచ్చిర్రవ్వా. అరే గట్లనా? దేవుని దయ వల్ల నార్మల్ అయితే మంచిగుండు బిడ్డ. ఇవాళ రేపు అందరికి ఆపరేషన్లు అవుతున్నాయి. ఇక కోస్తురు, పిల్లలు బయటకి వేస్తున్నారు, మళ్ళీ కుట్టేస్తున్నారు, ఇక మూసేస్తున్నారు. రేపు ఏదైనా పని చేసుకుంటే మస్తు ఇబ్బంది బిడ్డ. ఏ పని శాత కాదు. ఇక ఎన్ని బొక్కకు చూపించారు అనుకో, ఇక మన బతుక ఆగమైపోయినట్టే బిడ్డ. అందుకే నార్మల్ అయితే చూడమను. ఏ దవాఖాన వేసిరయ్యా? గదే అవ్వ, రెయిన్బో హాస్పిటల్ అని ఉంది, పెద్ద దవాఖానా. ఇక అందులోనే చూపిస్తున్నాము. ఇక వెంటనే నొప్పులు వచ్చినట్టు అనిపించిందంట. ఇక నాకు ఫోన్ చేయలేదు మా బొమ్మడిది, మా అత్త తోలుకొని పోయిర్రు. ఇక అడ్మిట్ అయినాక నాకు ఫోన్ చేస్తే ఇక అప్పటికప్పుడు పోయి డాక్టర్ తో మాట్లాడి, ఇక సరే ఎన్ని పైసలు అయినా సరే నార్మల్ ట్రై చేయ్యి డాక్టర్ అని చెప్పి వస్తున్నా. ఇక ఇంటికి వచ్చి స్నానం గిట్లా చేసుకొని పోదాము, మా ఇల్లు చాలా దూరం ఉంటది ఆడికించని ఇక మా అత్త ఇంటికి పంపించింది అవ్వ. అరే గట్లనా మంచి పని బిడ్డ. ఇక తానం ఇట్లా చేసుకొని ఇంకా మీ అత్త వండిపోయిందో లేదో మరి. ఇక తినిపోనాయన మరి డబ్బులు జ్వరం ఒక మనిషి ఉంటది, మంచిగా ఉంటది అయ్యా దవాఖానలల్లా. ఇక ఆడోళ్ళకు అక్కడ ఇక్కడ తిరుగుడు శాత కాదు. అయినా మీ అత్తకు నడుము నొప్పి కాళ్ళ నొప్పి అంటది. ఇక అక్కడ ఇక్కడ ఏం తిరుగుతుంది బిడ్డ. నువ్వు మీ బొమ్మడితే చూసుకోవాలి పాటు. అడుగుదామని మర్చిపోయినా. ఇక సరిత వచ్చిందా? ఏడవ్వా రాలేదు, వాళ్ళ అమ్మగారింటికి పోయిందంట. ఇక వదిన మరదళ్ళు మంచిగానే ఉంటారు కానీ ఇక చూస్తాందుకు ఇట్లా వస్తలేదంట. ఇక మా భార్య గదే టెన్షన్ పడుతుంది. మా వదిన నన్ను చూస్తాందుకు అని వస్తలేదు కానీ ఆమె పానం అంతా అక్కడనే ఉంది కానీ మా సరిత అక్కనేమో వస్తలేదా. ఇక ఏం చేస్తామవ్వా, అత్తలు కోడన్లు మొగంతో పంచాలు పెట్టుకొని పోయిందంట. ఇక ఆడపిల్లతో రుబాబు చూపిస్తుంది. అవునయ్యా, వదిన మరదలు పానం ఎలా తీసుకునేది. ఇక ఆ పోరు సరితకి ఏముందంటే నాకంటే ఇంకా పెళ్ళయిన దానికి రేపు మాపు పిల్లగాడు పుడతట్టుండు. ఇక మా అత్త నన్ను పట్టించుకుంటలేదు, బిడ్డనే చూసుకుంటుంది. ఇక మొగడు నన్ను పట్టించుకుంటలేదు, చెల్లెనే చూసుకుంటున్నా అని ఇక గదే మనసులో పెట్టుకున్నట్టుంది పోరి. ఇక వాళ్ళతో పంచాలు పెట్టుకుంటుందంట, పోతుందంట. ఇగో నీ పెళ్ళానికి చెప్పయ్యా. ఇక రేపు దానికే తెలిసి వస్తుంది, అప్పుడు మాడుతుందేమో కానీ నువ్వు ఎక్కువ ఆలోచించకమ్మా. డెలివరీ అయ్యేదాకా అని జర ధైర్యం చెప్పు బిడ్డ నీ పెళ్ళానికి. గదే అవ్వా, ఇక చెప్పే వచ్చిన బయటికి. సరే నాయనా, మంచిది. తానం గిట్ల చేసుకొని ఇంకా తినిపో బిడ్డ. బుక్కడ తినిపోతే జర ఆఖరి ఉంటది. అక్కడ ఇక్కడ తిరుగుడే ఉంటది నాయనా, పోపు. సరే అవ్వ, పోయి వస్తా. మంచిది. అగో చూసినవా అక్క, రాములమ్మ అల్లుండి గుణం చాలా మంచి. పిల్లగాడు ఏడున్నా వల్కరిస్తాడు. నేనే చూడనట్టున్నా గానీ లాస్ట్ గుర్తుపట్టిన. ఇక చాలా మంచివాడు అక్క పిల్లగాడు. గుణం అయితే చాలా మంచిది. ఆ కవిత గుణం ఇట్లా మంచిది గాని ఇక వద్దనేమో ఊరుస్తలేదు పోరిని పాపము. అడవిలను ఇంత మంచిగా చూసుకోవాలి కానిపోయేదాకా. రేపు ఆమెకు టైం వస్తుంది. ఆమె గంటే చెయ్యరా చెప్పు. ఇక ఒకరికి టైం రాదని అనుకోదు అక్క ఎప్పుడైనా సరేను. ఈ పిల్లగాడు ఎంత నిమ్మలమైన మనిషి. ఎవరైనా గిట్లని అత్తగారి ఇంటికి వచ్చి అదే చేసుకొని పోతారా? ఈ పిల్లగాడు తానం గిట్ల చేసుకొని తినిపోతాను అంటుండు. గిట్ల ఉండాలమ్మా ఇంత అల్లుడు అంటే. అవును చెల్లి, నిజంగా పిల్లగాడు ఏ దావత్లు అయినా సరే, ఏమన్నా పట్టణంలో పోయినా సరే గిట్ట కలిస్తే మంచిగా మాట్లాడతాడమ్మా. నోటి నిండా పలకరిస్తాడు పిల్లగాడు. అయితే సరిత ఊరికి పోయినది, అమ్మగారింటికి పోయినా అది. అందుకే నా మావోడు డ్యూటీకి పోతలేడు, ఏం పోతలేడు. ఏమైందిరా పనికి పోతలేవు అని అంటే, పోతమ్మా జర 4-5 రోజులు లీవ్ పెట్టినా అని అంటుండు. పట్నం పోతుండు రోజు. ఏముందిరా పట్నంలో పంగల ఊరికే పోతున్నావు అంటే, నీకు ఎందుకే, నాకు పనుంది అని పని పోతలేడు, ఏం పోతలేడు. చెల్లి పట్నం పోతుండు, ఏ చీకటికి వస్తుండు, తింటుండు పంతుండు. అరే గట్ల అక్క, మరి ఆ పోరు దగ్గరికి పోతుండో ఏమో. గసంటి అంటే ఇక నా నోట్ల మందు వాడ గసంటి మాటలు వస్తే ఇక పోని తీయక్క. ఏమో నీవో నీ అడుగు తెలుసుకో మరి ఇక్కడ పోతుండో. ఇగో ఎట్లుంది మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టిరి. లైక్ కొట్టినాక అట్లనే హై పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటర్ భాష. బాయ్ బాయ్ అందరికీ.